పూర్తి మద్దతు మా సహకారం ఉంటుంది. మేము కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా బట్ ఇక్కడ వెంకట్ గారు ఇంకొక పాయింట్ ని ఏ విపత్తు వచ్చినా ఏ ఉపద్రవాలు వచ్చినా గానీ ముందుగా రెస్పాండ్ అయ్యేది సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి సెలబ్రిటీలే. మీలాంటి ప్రముఖ రచయితలు రెస్పాండ్ అవుతారు, మీలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు సినీ హీరోలు అందరు రెస్పాండ్ అవుతారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ హోదాకు తగ్గట్టు ఆర్థిక పరిస్థితి తగ్గట్టు 1-2 కోట్ల అవుతా ఉంటారు. బట్ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ సినీ పరిశ్రమనే టార్గెట్ చేస్తారు. సినీ పరిశ్రమ చాలా చిన్న చూపుగా కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన ఇప్పుడు ఈ కామెంట్స్ పైన సినీ పరిశ్రమ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది అనుకోవాలా? వి డిమాండ్ రెస్పెక్ట్. ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఏదో వాళ్ళు తప్పు చేశారనో లేకపోతే దీంట్లో పట్టుబడ్డారనో దాంట్లో పట్టుబడ్డారనో ఆరోపణలు ఉన్నాయనో మొత్తం సినీ పరిశ్రమని మీరు ఈ రకంగా ఒక ముద్రేసి మీరు దీన్ని ఇలా చూపిస్తున్నది చాలా తప్పండి. వి డిమాండ్ రెస్పెక్ట్. మీరు అన్నట్టు మేము చాలా బాధ్యతాయుతమైన అందరం ఇప్పుడు మేము ఫస్ట్ స్పందిస్తామండి. స్పందించే గుణం ఉన్నవాడే సినిమాల్లోకి వస్తాడు. ఒక రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు. ఇక ఆవిడ చేసిన కామెంట్స్ చాలా తప్పండి. చాలా 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 తప్పు. సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు సినిమా వాళ్లే కాదు, ఈవెన్ సాధారణ కుటుంబ సభ్యులు కూడా, మధ్యతరగతి కానీ ఎవరన్నా కానీ ఆవిడ చేసిన స్టేట్మెంట్ని సినిమా ఇండస్ట్రీ మీద కానీ లేకపోతే ఈ రకంగా ఒక సాటి ఆడపిల్ల మీద కానీ ఆవిడ చేసిన ఆరోపణలు తీవ్ర ఆక్షేపణీయం. ఆవిడ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, లేదా ఆవిడ చేత తక్షణమే క్షమాపణ చెప్పించాలి రేవంత్ రెడ్డి గారు. హీ హాస్ టు టేక్ మ్యాటర్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. అప్పుడే ఆయన మీద మా గౌరవం పెరుగుతుంది. ఇంకొకటి చివరిగా ఒకటి చెప్పండి కోన వెంకట్ గారు. మంత్రి మాట్లాడుతూ ఒకరిద్దరు హీరోయిన్లు పారిపోయారు, లొంగకపోతే పారిపోయారు, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు అనేది మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే పొలిటీషియన్స్ కి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు బెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందా? సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళను పొలిటికల్ వాళ్ళు ఏమైనా రూల్ చేస్తున్నారా? సరెండర్ అవ్వాల్సిందే. సో సినిమా ఇండస్ట్రీ ఆల్వేస్ సరెండర్ అవ్వాల్సిందేనా? సో ఈ కామెంట్స్ ని సినిమా ఇండస్ట్రీ కూడా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఇండస్ట్రీకి పొలిటికల్ లింక్స్ ఉండయి, పొలిటికల్ హ్యాండ్ ఓవర్ లో ఇండస్ట్రీ ఉండదు అన్న ఫ్రీడమ్ ఒకటి కామెంట్ రావాలి బయటికి. అవును సార్, 100% నేను అగ్రీ అవుతాను. ఎందుకంటే 25 years నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. 25 సంవత్సరాలు సార్. 25 సంవత్సరాల్లో సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ కి లొంగుతారు. ఎందుకు లొంగుతారంటే హూ ఆర్ దే, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయగలరు మమ్మల్ని, మా ఆడపిల్లల్ని, మా హీరోయిన్లు, మమ్మల్ని. సో కాబట్టి ఇది చాలా బేస్లెస్. ఎందుకంటే రాజకీయాల కోసం సినిమా వాళ్ళని వాడుకుంటున్నారు తప్ప ఇటువంటి కల్చర్ ఇప్పుడు ఆమె చెప్పింది కదా, సినిమా వాళ్ళు పారిపోయారు, ఇదైపోయారు, అదైపోయారు అంటే మీకు ఏమన్నా SMS పెట్టారా, వాయిస్ నోట్ పెట్టారా, మీకు ఏమన్నా ఉత్తరం రాశారా? రిలీజ్ చేయండి. నాకు పలానా హీరోయిన్ చెప్పింది నాకు ఇలాగా వస్తే వాళ్ళకే న్యాయం చేస్తుంది కదా ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ. మీరు బయట పెట్టండి. బయట పెట్టకుండా మీ రాజకీయాల కోసం దయచేసి సినిమా వాళ్ళ జీవితాలను రోడ్డు మీదకి లాగద్దు. మీ రాజకీయాలు మీరు చేసుకోండి. అసలు మాకు సినిమా వాళ్ళకి రాజకీయాలకి ముడి పెట్టద్దు. ఏ ప్రభుత్వం ఉన్నా మా సహకారం. ఇప్పుడు మొన్న చక్కగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ప్రతి సినిమా రిలీజ్ ముందు ఆ సినిమా వాళ్ళు యాంటీ డ్రగ్స్ మీద ఇవ్వాలి స్టేట్మెంట్. ఎస్, వి ఎంకరేజ్. నేను మొన్న చూశాను, రజనీకాంత్ గారు కూడా ఇచ్చారు ఒకటి. రేపెల్లుండిలో మీకు వస్తుంది, అది బయటికి చూడండి. రజనీకాంత్ గారు ఎగేన్స్ట్ డ్రగ్స్. అది ఇప్పుడు ఇద్దరం ఒక మంచి పరస్పర సహకారంతో ముందుకెళ్ళాలి. కానీ మీరు దుమ్మెత్తిపోసి మీకు సినిమా పరిశ్రమ చేసిన ద్రోహం ఏంటండి? ఈ రాజకీయ నాయకులకి, ఈ ప్రభుత్వాలకి చేసిన ద్రోహం ఏంటంటున్నాను నేను. ఎందుకు మీ రాజకీయాల కోసం సినిమా వాళ్ళని వాడుకుంటారు? వాళ్ళ జీవితాలు మీరు ఎందుకు లాగుతున్నారు రోడ్ల మీదకి? తప్పండి, చాలా తప్పండి. ఇది చాలా తప్పు. ఆడపిల్లలు మీకు ఉన్నారు, మీకు కుటుంబాలు ఉన్నాయి. ఇది చాలా తప్పండి. మేమేమి సపరేట్ గ్రహం నుంచి రాలేదు. మేము కూడా ఒకళ్ళమే అని దయచేసి గుర్తించండి.